ఆంధ్రప్రదేశ్ కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన మధ్య ఏదో జరుగుతుంది. బట్ అది ఇప్పటికిప్పుడు బ్రేకప్ అయ్యేంత జరుగుతుందా? లేకపోతే ఒకరి మీద మరొకరు పైచేయి సాధించడం కోసం ఈ లుక్కలుక్కలా? లేకపోతే ఇటువంటివి ఏవీ లేవా? అనేదేమీ తెలియడం లేదు కానీ, బట్ ఇద్దరి మధ్య సంథింగ్ ఫిష్ అనడానికి ప్రతిసారి కొన్ని కారణాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఆ చర్చ జరగడానికి. మనం గత కొన్ని రోజులుగా గమనిస్తే ముఖ్యమంత్రి గారితో కలిసి ఉప ముఖ్యమంత్రి గారు ఏ వేదిక పంచుకోవడం లేదు. ఒక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ప్రధాని గారు వస్తున్నారు కాబట్టి పోయారు. ఆ వేదిక మీద ముఖ్యమంత్రి గారి పేరు కూడా ప్రస్తావించలేదు ఆయన, పోనీయండి. మిగతా చూడండి, క్యాబినెట్ సమావేశాలకు వెళ్తూ ఉన్నారా? లేదు, వెళ్ళడం లేదు. ఈయన వెళ్ళకుండా డుమ్మా కొట్టిన ప్రతిసారి కారణం ఏం చెబుతారు? జ్వరం అంటారు. జ్వరం వచ్చేసారు, జ్వరం పోలే, జ్వరం హైదరాబాద్లో ఉన్నారు, ఇదే చెబుతారు. ఇట్లాంటివి చాలా. మొన్నటికి మొన్న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకున్న కార్యక్రమానికి కూడా ఉప ముఖ్యమంత్రి గారు డుమ్మా కొట్టారు. తన ఇన్వైట్ చేయడం కోసం స్వయాన మంత్రి నారాయణ గారిని చంద్రబాబు గారు పంపించారు. అయినా కూడా డీసీఎం గారు రాలేదు. అయితే తాజాగా ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సాయంత్రం గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం ఉంటుంది కదా, సో దాంట్లో అయినా పాల్గొంటారు. ఇన్ని రోజులు వస్తున్నటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారితో కలిపి వేదిక పంచుకోవడం లేదు అనే దానికి అటువంటి విమర్శలకు ఫుల్ స్టాప్ పెడతారు అని చెప్పి ఇటు టీడీపీ, జనసేన వాళ్ళు భావిస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా, ఆశ్చర్యకరంగా ఎట్ హోమ్ కార్యక్రమానికి డుమ్మా కొట్టి రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయారు. జనసేన అధ్యక్షులు నేరుగా ఉప ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఈరోజు రాజమండ్రిలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు, స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, బ్రహ్మాండంగా స్పీచ్లు అందులో యాక్టివ్గా, తర్వాత కొన్ని కార్యక్రమాలు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఎట్ హోమ్ క్యాన్సిల్ చేసి ఎందుకు హైదరాబాద్ వెళ్ళిపోయారంటే తీవ్ర జ్వరం కారణంగా ఈరోజు సాయంత్రం లోక్ భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని జనసేన పార్టీ అఫీషియల్గా ప్రకటన విడుదల చేసింది. ఆ మేరకు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ కూడా చేశారు. జ్వరం అంట, ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారట. ఈ విషయాన్ని లోక్ భవన్ అధికారులకు తెలియజేశారట. అందుకని చెప్పి రాజమండ్రి మహేంద్రవరంలో వైద్యం చేయించుకొని అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళిపోయారట. జ్వరంతో వెళ్ళాలని హైదరాబాద్కి వెళ్ళిపోయారట. అందుకని ఎట్ హోమ్ కార్యక్రమానికి వెళ్ళడం లేదట. సంథింగ్ ఫిషీ కాదంటారా? సో మరి అదే అంటూ ఉన్నా, ఇప్పటికిప్పుడు వీళ్ళు బ్రేకప్ అయిపోయేంతనా అంటే మరి అంత ధైర్యం ఇద్దరికీ లేదు, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం. మరి దేనికోసం అలా కానంటే బహుశా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ఎక్కువ సీట్లు తీసుకోవాలి అని జనసేన భావిస్తూ ఉంటే, లేదు వాళ్ళకి తక్కువే ఇవ్వాలని చెప్పి ఏమైనా టీడీపీ భావిస్తుంది. అక్కడ ఏమైనా కాసింత పైచేయి కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? లేకపోతే ఇంకేమైనా ఇంటర్నల్గా జరగాల్సిన సెటిల్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? తెలియదు. బట్ ఇవన్నీ కూడా అనుమానాలను బలపరిచే సంఘటనలే.